భగవంతుడిచ్చిన అంగము సహజ పద్ధతిలో పెరగదు. దాంట్లో కొన్ని ఇబ్బందులుంటాయి. ఎవరికైతే పెరగకుండా ఉంటుందో చిన్నప్పుడు కనుక హార్మోన్స్ టైంకు 14, 13 ఏళ్ల టైంలో అందకపోతే అట్లాంటి వాళ్ళకు మనం హార్మోన్స్ ఇచ్చినప్పుడు రేర్‌గా వాళ్ళకి మాత్రమే పెరుగుతుంది. ఆల్రెడీ ఒకసారి గడ్డాలు, మీసాలు వచ్చిన తర్వాత మనం మందులు ఇచ్చినా పెరగదు. సో అది బేసిక్ అండర్‌స్టాండింగ్. ఈ మగవాళ్ళ అంగంలో కిందన మధ్యలో యూరిన్ వచ్చే గొట్టం ఉంటుంది. ఈ యూరిన్ గొట్టము పెరగదు ఏం చేసినా. ఈవెన్ సర్జరీ చేసినప్పుడు కూడా ఇది మనకు లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇది మరీ ఎక్కువ లెంత్ పెంచి ఈవెన్ సర్జరీ చేసినప్పుడు పెంచినా దీన్ని కట్ చేసి మళ్ళీ అతికించాల్సి ఉంటుంది. ఈ ఒకసారి యూరిన్ వచ్చే గొట్టాన్ని కట్ చేయడము, అతకడము చేసినప్పుడు యూరెథ్రోప్లాస్టీ అంటారు. రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కనుక మనం విపరీతమైన లెంత్ పెంచడానికి రాదు. 1 or 2 సెంటీమీటర్స్ మాత్రం ఇక్కడ సస్పెన్సరీ లిగమెంట్ అని ఒక లిగమెంట్ ఉంటుంది. దాన్ని కట్ చేసినప్పుడు 1 or 2 సెంటీమీటర్స్ పెరుగుతుంది. కొద్దిమందికి చిన్నప్పుడే హర్నియా సర్జరీలో కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చి కానీ బాల్స్ తీసేస్తారు. అలా 2 బాల్స్ తీసేసిన వాళ్లకు అంగము పెరగదు. అప్పుడు మనం టెస్టోస్టెరాన్ అనే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పెరుగుతుంది. నాకు ఒక పేషెంట్ వచ్చాడు, 25 years, ఇన్ఫెంటైల్ పెనిస్ ఇంతే ఉంది. సో అతనికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మామూలు 4.5 ఇంచులు 5 ఇంచులు అంతవరకు పెరిగింది. అతనికి మాత్రమే పెరుగుతుంది. అట్లని చెప్పి ప్రతి పేషెంట్కు మనం టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ ఇస్తే పెరగదు. సో దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. ఎవరికైతే గడ్డాలు మీసాలు వచ్చే టైంలో హార్మోన్స్ అందవో, ఎవరికైతే చిన్నప్పుడే ఇంకేదైనా కారణాల వల్ల కానీ లేదా అసలు పుట్టుకలోనే లోపంలో ఉండడం కానీ అటువంటి వాళ్ళకు మాత్రమే అది హెల్ప్ అవుతుంది. అంతే తప్ప కనిపించిన ప్రతి వ్యక్తికి మనం టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ ఇచ్చినా అది పెరగదు. ఏ ఫుడ్ తీసుకున్నా మంచిదే. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. పులి మాంసమే తింటుంది, జింక గడ్డే తింటుంది. రెండింటికి కామన్ ఫ్యాక్టర్ రన్నింగ్. కనుక ఎవరైతే శృంగారంలో హ్యాపీగా ఉండదలుచుకున్నారో వాళ్ళకు స్టామినా ఉండాలి. పులి రన్ చేస్తుంది, జింక రన్ చేస్తుంది. కనుక కనీసం 20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ కెపాసిటీ అందరికీ పెట్టుకోవాలి. రన్నింగ్ చేసే అవకాశం లేనప్పుడు ఏరోబిక్ ఎక్సర్సైజెస్, జంపింగ్, హాపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఏదో ఒకటి చేసుకొని మనిషికి స్టామినా పెంచుకోవాలి. అంతే తప్ప ఫుడ్లో ఏముండదు. ఫుడ్కి వచ్చేసరికి ఎనీథింగ్ ఫ్రెష్ ఫ్రూట్, అది మాంసమైనా ఫ్రెష్ తీసుకోవాలి, కూరగాయలైనా పళ్ళైనా ఫ్రెష్గా తీసుకోవాలి. ఫ్రెష్ అండ్ సీజనల్. ప్రతి సీజన్లో ఏదో ఒకటి. ఇప్పుడు చలికాలంలో సీతాఫలం వస్తుంది, ఎండాకాలంలో మామిడి పండు వస్తుంది. ఈ 2 కూడా మంచివే. పామిగ్రనేట్, దానిమ్మ పండు అంటారు, అది మగవాళ్లకు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కు కొంత హెల్ప్ చేస్తుంది. కానీ మ్యాక్సిమం హార్మోన్స్ మనిషి హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. తిండి ద్వారా వచ్చేది చాలా చాలా మినిమల్ ఎఫెక్ట్. సో తిండి మీద కన్నా కూడా ఎక్సర్సైజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది.